హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కనుక మన వీడియోలోకి వచ్చేసి టాపిక్ ఏంటంటే రైల్వేకి సంబంధించిన గ్రూప్ డి ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి అయితే. సో మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే విడుదలయ్యిందండి. కాబట్టి మనకు ఈ యొక్క పోస్టుల విషయానికి వచ్చేసరికి అయితే మొత్తం మనకు 32,438 పోస్టులు అండి. చాలా పోస్టులు అయితే మనకు విడుదల చేయడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు కూడా నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వివరాలంటే వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఏంటి, అలాగే పీఈటీ పిహెచ్టీ ఏముంటుంది, సో జీతం గురించి కూడా నేను జీతం ఎంత ఉంటుంది, అలాగే వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇవన్నీ వీడియోలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో తెలుసుకునే ముందు ఫస్ట్ మనకైతే ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నా యొక్క ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదవుతుందో అది ఆల్ క్లిక్ చేసుకుని పెట్టుకుంటూనే వస్తుందండి. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి కొంచెం ప్రయత్నం అయితే చేయండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. చూడండి, మనం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేసి అయితే మనకు ఇవాళ నోటిఫికేషన్ అయితే ఇవాళనే విడుదలైందండి. అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఇవాళనే రావడం జరిగింది. ఇక్కడ క్లారిటీ మెన్షన్ చేశాడు. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఓపెనింగ్ అయితే ఆ సైట్ ఓపెన్ అవుతుంది, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ డేట్ నుంచి మనకు తెల్లవారుజామున రేపు అంటే 23/1/2025 నుండి 22/2/2025 వరకు అయితే మనకు అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. దీనికి అంటే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్కి. సో మనకు ఈ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది కదా, మనం ఈ ఫీజు కూడా ఈ డేట్లోపే కట్టాలండి. 24 లోపు ఇచ్చాడు, ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఏదైతే సంబంధించిన ఫీజు ఉంటుంది కదా, ఆ ఫీజు కూడా మనకు 2 రోజులు ఎక్స్టెండ్ చేశాడు. అలాగే ఏమైనా కరెక్షన్ ఉంటే మాత్రం మనకు ఫీజుతోటి అంటే విత్ పైసలతోటి మనకు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఆ డేట్ కూడా ఇచ్చాడు చూడండి, 25/2/2025 నుండి 6/3/3/2025 వరకు అయితే మనకు కరెక్షన్ ఆప్షన్ కూడా ఇచ్చాడు, అది కూడా పైసలు తీసుకొని. సో ఇది నోటిఫికేషన్ డేట్ వచ్చేసరికి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వేకెన్సీల విషయానికి వచ్చేసరికి అండి, మనకు మొత్తం వేకెన్సీల విషయానికి చూసుకున్నట్లయితే మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి 32,438 వేకెన్సీలు ఉన్నాయండి. దీనికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా, ఓవరాల్ ఇండియా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదండి. అలాగే జీతం విషయానికి వచ్చేసరికి మనకు 18,000 అయితే ఉంటుందండి, అంటే బేసిక్ పే ఇది. సో ఈ 18,000 వచ్చేసి ఇది బేసిక్ పే అండి. మనకు విత్ అలవెన్స్ కూడా, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, చాలా అలవెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు రైల్వేలో ఇప్పుడు 8th పే కమిషన్ కూడా రాబోతుంది. సో 8th పే కమిషన్ అంటే బేసిక్ పేలో ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతుంది. అందులో మొత్తం మ్యాక్సిమం 10% అట్లా ఇంక్రీజ్ అవుతుంది. సో మొత్తానికైతే 40,000 35,000 వరకు అయితే మీరు ఫస్ట్ స్టార్టింగ్ అంటే జాబ్ రాగానే మీరు 35,000 జీతం అయితే తీసుకుంటారండి. ఈ 18,000 కాకుండా హౌస్ రెంట్ అలవెన్సెస్ అవన్నీ కలిపి కూడా మీరు మొత్తం 35,000 తీసుకోవచ్చు ఫస్ట్ శాలరీ. సో శాలరీ విషయానికి వచ్చేసరికి ఇదండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి సరే చూడండి, క్లారిటీ ఇక్కడ మెన్షన్ చేశాడు మనకు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మొత్తం 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల లోపు. అదే అండి, 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల లోపు ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. డేట్ విషయానికి వచ్చేసరికి 1వ తారీఖు 1/2/2025 లోపు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు దాటి 36 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్కి అర్హులు, అంటే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్కి. ఇది అండి ఏజ్ రిలాక్సేషన్ గురించి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, చూడండి ఒకసారి. చూడండి, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకు ఓబీసీ నాన్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3 సంవత్సరాలు అయితే మనకి ఎక్స్ట్రా ఇది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు చూసుకున్నట్లయితే చూడండి, మనకి మెన్షన్ చేశాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఇచ్చాడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఉంటుంది. అలాగే యూఆర్ ఓబీసీ వాళ్ళకు కూడా చాలామందికి ఇక్కడ మనకు అటాచ్మెంట్ వాళ్ళకు పర్సనల్ విత్ అంటే డిజబిలిటీ సైజ్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక 10 years 13 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years ఇచ్చాడు చూడండి అందరూ కూడా. సో చాలా ఏజ్ రిలాక్సేషన్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి అయితే మనకు ఫస్ట్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. అలాగే వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది.
దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది. మొత్తం కూడా మనం 4 టెస్టులు అయితే ఉంటాయండి. ఫస్ట్ మనం సీబీటీలో పాస్ కావాలి. దాని తర్వాత మనకు అంటే పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. దాని తర్వాత చూసుకుంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు టాపిక్స్ ఏంటి, సిలబస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ యొక్క నోటిఫికేషన్ ఎగ్జామ్కి సిలబస్ వచ్చేసరికి చూడండి, మొత్తం కలిపి మనకు ఎన్ని మార్కులు ఉంటాయండి, మొత్తం కలిసి 100 మార్కులు ఉంటాయి. 100 క్వశ్చన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేదైతే మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్లో జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు 30 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మొత్తం కూడా మనకు 20 క్వశ్చన్లు అండి. మొత్తం కలిపి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయండి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. టైం విషయానికి వచ్చేసరికి మాత్రం 90 నిమిషాలు అండి మనకు. సో 100 క్వశ్చన్లు 90 నిమిషాలు, టైం అనేది తక్కువనే అండి, కాబట్టి తొందర చేయొచ్చు. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చూడండి, మనకు క్లారిటీగా మెన్షన్ చేశాడు. మేల్ వాళ్ళకు సపరేట్ ఉందండి, అలాగే ఫీమేల్ వాళ్ళకు సపరేట్. మేల్ వాళ్ళకు వచ్చేసరికి 35 కేజెస్ అయితే ఒక వెయిట్ ఇస్తారు, అంటే బస్తాలు అంటే సంథింగ్ ఇస్తారు. ఆ 35 కేజెస్ వెయిట్ వేసుకొని 100 మీటర్లు ఉరకాలండి విత్ ఇన్ టైం 2 మినిట్స్ లోపు, 2 నిమిషాల లోపు 35 కేజీల బరువు వేసుకొని 100 మీటర్లు ఉరకాలి. నువ్వు ఉరుకుతావా, నడుచుకుంటూ వెళ్తావా, అది నీ ఇష్టం. 2 నిమిషాల లోపు నువ్వు మాత్రం కంప్లీట్ చేయాలి. సో 2 నిమిషాల లోపు మనం 35 కిలోల బరువు ఎత్తుకొని 100 మీటర్లు అయితే మనకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అది అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది టెస్ట్, 1000 మీటర్లు, అంటే 1 కిలోమీటర్ ఉంటుంది. వచ్చేసి టైం వచ్చేసి మనకు 4 నిమిషాల 15 సెకండ్లు మాత్రమే. 4 నిమిషాల 15 సెకండ్లు మాత్రమే 1 కిలోమీటర్ రన్నింగ్ మాత్రం కంప్లీట్ చేయాలి. అలా అయితేనే మీరు ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ పాస్ అయినట్లు. ఇది మేల్ వాళ్ళకు. అలాగే ఫీమేల్ వాళ్ళకు చూసుకున్నట్లయితే, ఫీమేల్ వాళ్ళు 20 కేజీల బరువుని 100 మీటర్లు ఉరకాలండి. వీళ్ళు కూడా సేమ్ టైం వచ్చేసరికి మనకు 2 నిమిషాలు. కాకపోతే వీళ్ళకు, మన బాయ్స్కి వచ్చేసరికి 35 కేజీలు ఉంటుంది, అమ్మాయిలకు వచ్చేసరికి ఏంటంటే 20 కేజీల బరువు అయితే ఉంటుంది. సో అమ్మాయిలు 20 కేజీల బరువు వేసుకొని 100 మీటర్లు ఉరకాల్సి ఉంటుందండి విత్ ఇన్ 2 మినిట్స్లో, 2 నిమిషాల లోపు. అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది, ఆ టెస్ట్ అయిపోగానే 1000 మీటర్ల రన్నింగ్ వీళ్ళకు కూడా సేమ్ ఉంటుంది, 1 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. టైం మాత్రం వచ్చేసరికి వీళ్ళకు 5 minutes and 40 seconds, 5 నిమిషాల 40 సెకండ్ల టైం మాత్రం ఉంటుంది. సో ఈ అమ్మాయిలకు కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది అలాగే ఇవైతే అయిపోయింది. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయిపోయింది, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ అయిపోయింది, తర్వాత ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయిపోయింది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకు క్లాసెస్ వచ్చేసరికి మొత్తం 10th క్లాస్ వరకు అండి. 10th క్లాస్ లేదా ITI ప్లస్ ITI కూడా ఉండొచ్చు. ITIలో ఉన్న వారికి కూడా సపరేట్ ఉండదు, అందులో ఎలక్ట్రీషియన్ కానీ చాలా ఉంటాయి, ట్రాక్ మేనేజ్మెంట్. సో ITI ఉన్న వాళ్ళకి కూడా మస్తు ఫెసిలిటీ ఉంటుందండి. ITI ఉన్న వాళ్ళు ITI పెట్టండి, మస్తు బెనిఫిట్స్ ఉంటాయి. సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th ఉంటుంది. తర్వాత 8th క్లాస్ తర్వాత ITI కూడా అప్లికేషన్స్, అంటే ITI కూడా ఉంటుంది కొన్ని స్టేట్లలో. సో వాళ్ళు కూడా అప్లికేషన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి 10th ఎవరికైతే ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్ డీకి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఎగ్జామినేషన్కి ఫీజు కూడా ఉన్నదని, మనకు రైల్వేకి అప్లై చేసుకోవాలంటే ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీ విషయానికి వచ్చేసరికి చూడండి, మనకు కేటగిరీ వచ్చేసరికి ఇక్కడ కింద మెన్షన్ చేస్తాడు, ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో ఎట్ సీరియల్ నెంబర్ 2. ఈ సీరియల్ నెంబర్ 2లో ఎవరైతే ఉన్నారో చూడండి, ఫస్ట్ మనకు వచ్చేసరికి PWBD అండి, అలాగే వచ్చేసి ఫీమేల్, అలాగే వచ్చేసి ట్రాన్స్జెండరు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, అండ్ SC ST మైనార్టీస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EBC వాళ్ళు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వీరైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి 250 రూపాయల ఫీజు అండి. వీళ్ళు కాకుండా OBC జనరల్ వారు అయితే ఎవరుతున్నారో, OBC OC ఎవరైతే వారు ఉన్నారు కదా, వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి మనకు 500 అండి. వీరు ఎవరైతే ఉన్నారో సీరియల్ నెంబర్ 2లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి 250. ఈ క్యాస్ట్ కాకుండా మిగతా క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో OBC కానీ UR అన్రిజర్వ్ కానీ ఉంటుంది సంథింగ్, సో వీరందరికీ కూడా ఫీజు వచ్చేసరికి మనకు 500 రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందండి. అప్లికేషన్ ఫీజు కడితేనే మాత్రం మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. అలాగే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్లో ఏమైనా ఇష్యూస్ ఏమైనా వస్తే మాత్రం మీరు ఇక్కడ కింద మనకు కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేశాడు చూడండి, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాడు, మెన్షన్ నోటిఫికేషన్ క్లారిటీగా ఇచ్చాడు, చూసుకోండి. అలాగే ఈమెయిల్ ID కూడా ఇచ్చాడు, ఈమెయిల్ ఐడికి పెట్టవచ్చు. మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ సంబంధించిన ఏవైతే ఉంటాయి, ఇష్యూ వస్తుంది కొన్ని సైట్ ప్రాబ్లం వల్ల కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఇష్యూ వస్తుంది. కాబట్టి ఏదైనా నోటిఫికేషన్లో మనకి ఏమైనా ట్రాన్సాక్షన్ విషయానికి మన ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు, దానికి కాల్ చేయొచ్చు.
అలాగే మెయిల్ కూడా ఇచ్చాను, మెయిల్ కూడా పెట్టొచ్చు. సో మన సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మనకు మన ఆంధ్ర అండ్ తెలంగాణ వరకు అయితే సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది సికింద్రాబాద్ నుంచి. మనకు పోస్టుల విషయానికి వచ్చేసరికి మొత్తం కూడా మెన్షన్ చేశాడు. యూఆర్ వాళ్ళకి వచ్చేసరికి 710 అండి. ఇందులో కూడా పోస్టుల విషయానికి వచ్చేసరికి చాలా 14 రకాల పోస్టులు ఉన్నాయి చూడండి. ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఉన్నది, అలాగే అసిస్టెంట్ వర్క్ షాప్ ఉన్నది, అలాగే అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ ఒకటి ఉన్నది, అసిస్టెంట్ లోకో షెడ్ ఒకటి ఉంది, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రీషియన్ ఉంది, అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ పీవే, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మ్యాచన్, అసిస్టెంట్ టీఆర్డీ, అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ బి, ట్రాక్ మెయింటైనర్ 4. ఇది మొత్తం కూడా మనకు 14 రకాల పోస్టులు అయితే మనకు విడుదల చేయడం జరిగింది. మన సికింద్రాబాద్ రైల్వే నుంచి అయితే ఇది ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి. డిపార్ట్మెంట్ కూడా మనకు క్లారిటీగా మెన్షన్ చేశాడు. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి మన క్యాండిడేట్లు యూఆర్ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మొత్తం కూడా మన క్లారిటీ కింద మెన్షన్ చేశాడు నోటిఫికేషన్. మొత్తం పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే నుండి 1642 పోస్టులు అయితే ఉన్నాయండి. మన సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ నుంచి 1642 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా అన్ని చూసుకోవచ్చు. నేను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్క అప్డేట్స్ తెలుసుకోవాలంటే నేను వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటుంటే మాత్రం నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెడతాను. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఛానల్, దానికి కూడా ఐడి కింద మెన్షన్ చేస్తానండి డిస్క్రిప్షన్లో. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం దానికి అడగవచ్చు. ఎస్ఎస్జిడి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి స్పెషల్గా మాత్రం నేను ఎస్ఎస్జిడి మాత్రం స్పెషల్గా 100% రిప్లై ఇస్తాను, నో ప్రాబ్లం. సో అప్లికేషన్ అనేది మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరగా లేట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకుంటేనే మంచిదండి. ఎందుకంటే ఈ యొక్క సర్వర్ ఎనీ టైం బిజీగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై తొందరగా చేసుకున్నంత మంచిది అనేసి నేను చెప్తున్నాను. నేను అనుకుంటారు లాస్ట్ వరకు చేసుకున్నది 2-3 రోజుల ముందు అనేసి. లాస్ట్ వరకు కాదండి, మీరు 2-3 రోజులు కాదు 10 రోజుల ముందు చేసుకున్నా కానీ సైట్ అనేది ఓపెన్ కాదు. ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ అది, ఇది చాలామంది వెయిట్ చేస్తూనే ఉంటారు, ఎనీ టైం అందులోనే ఉంటారు, ఆ సైట్లోనే ఉంటారు. కాబట్టి సైట్ ఓపెన్ కాదు కాబట్టి మీరు తొందరగా ఇప్పటి నుంచి స్టార్ట్ అయితేనే అప్లై చేసుకుంటేనే మంచిది అనేసి నేను చెప్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియోలో. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను మన ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేసి 100% రిప్లై ఇస్తాను. ఎస్ఎస్జిడికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి శ్రద్ధతోటి చదువుని నెట్ చేసి జాబ్ కొట్టాలి పక్కా అనే ఉద్దేశం ఉంటే మాత్రం ఈసారి జాబ్ అని అనుకున్న మాత్రం కొట్టవచ్చు. సో కట్ ఆఫ్ కూడా ఈసారి పెరుగుతుందండి. ఈసారి మనకు లాస్ట్ నోటిఫికేషన్లో చూసుకుంటే 24లోనే వాళ్ళకు 75 మార్కులు 80 మార్కులు ఉంటేనే మనకు బీఎస్ఎఫ్ రావడం జరిగింది. కాబట్టి ఈసారి కట్ ఆఫ్ ఇంకా పెరగబోతుంది. సో అంత శ్రద్ధగా చదువుకోండి ఎస్ఎస్జిడి వాళ్ళు. సో నేను దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇదండి మనకు రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన ఎగ్జామ్కి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఓకే అండి, మరి జై హింద్, జై భారత్.